ప్రస్తుతానికి మనం గుంటూరు జిల్లా మంగళగిరిలో అయితే ఉన్నాం. అయితే మంగళగిరిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నుంచి నారా లోకేష్ అయితే పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి లావణ్య పోటీ చేస్తున్నారు. అయితే ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? తెలుగుదేశం గెలుస్తుందండి. ఎంత మెజార్టీ గెలుస్తుంది? 3,000 చిల్లర మెజార్టీ గెలాలి. అయితే వైఎస్ఆర్సీపీ పథకాలు వస్తుంది కదా, గెలవదంటారా? మార్పు వస్తుందని అనుకుంటాను. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పార్టీ గెలుస్తుందా, వైసీపీ పార్టీ గెలుస్తుందా? మాకు అసలు అవి తెలియదు అయ్యే. తిన్నామా, ఒక ముద్ద అట్టుగొడ్డు కాసుకొచ్చుకున్నామా, అయ్యే మనకి తుళ్ళూరు తెలీదు, ఇటు మందడం తెలియదు. ఇప్పుడు ఓటేయలేదా? ఓటు ఎత్తే ఆ ఏటకి పిల్లగాడు తీసిపోతాడు, చెప్తారు కదా ఈ పార్టీని గుద్దా పార్టీ. నాకు ఆ పార్టీ లేదు, వాళ్ళు తీసిపోయే దాని మీద వేపిస్తారు, వేస్తావు. నీ పిల్లలు ఏదంటే అది వేస్తాను, నీకంటూ సొంతంగా ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా, వైసీపీ పార్టీ గెలుస్తుందంటారా? నేనేం మాట్లాడకూడదు, నేనేం చెప్పను. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా, వైసీపీ పార్టీ గెలుస్తుంది? తెలుగుదేశమే గెలిచింది దెబ్బ. ఎందుకంటారు? ఒకసారి వేసి మోసపోయాంగా. అంటే ఏ రకంగా మోసం? మాకు ఏముంది, రైతులకి ఇక అంతా పాడు పెట్టిపోయాడు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైసీపీ పార్టీ గెలుస్తుందా? సైకిల్ గుర్తు గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి లోకేష్ పోటీ చేస్తుంటాడు. ఇక్కడ గెలుస్తాడా లేదా? గెలుస్తాడు. అంత మెజార్టీ వస్తుంది. అంతనాగానే వస్తాయి మెజార్టీ. నాకు నమ్మకం లేదు కానీ మొత్తం మాత్రం వస్తాడు, గెలుస్తాడు. మంగళగిరి నుండి లోకేష్ బాబు పోటీ చేస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో. ఇక్కడ గెలుస్తాడా లేదా? గెలుస్తాడండి. ఎంత మెజార్టీ ఎంత వస్తుంది? ఒక 50,000 60,000 వస్తాయి. మరి ఇది వరకు ఎందుకు ఓడించుకున్నారు మీరు? ఇంత ఎవరో ఓడించుకుంటే అలాగ రామకృష్ణారెడ్డి మా రెడ్డి గారు కాబట్టి అటు చేసాము. ఆయన ఇంత ఇదనే మాకు ప్లాట్ అని తెలవలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మేమందరం కలిసి అటు తిరిగిపోయాము. అయితే మీ రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తప్పుడోడు కాబట్టి. అంటే తిట్టాడు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా. అవును, తిట్టాడు కాబట్టి తప్పుడోడు అంటున్నాం మేము కూడా. మరి ఆయన తిట్టకూడదు, ఒక ముఖ్యమంత్రి గారిని తిట్టకూడదు కదా. తిట్టాడు, మళ్ళీ గతి లేకొచ్చాడు. అందుకని మేము లోకేష్ సపోర్ట్ చేస్తున్నాం. గెలుస్తాడు లోకేష్ గారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఇటు వైసీపీ పోటీ చేస్తుంది, టీడీపీ పోటీ చేస్తుంది. వైసీపీ నొక్కుతుందా, టీడీపీ నొక్కుతుందా? టీడీపీ గెలుస్తుంది, కాకపోతే మెజార్టీ ఎంత అనేది చెప్పలేము. టీడీపీ అనేది గెలవటం కన్ఫామ్, ఎంత మెజార్టీ అనేది చెప్పలేము. అది మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడా లేదా? గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుంది, 50 దాకా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు పోటీ చేస్తున్నాడు. ఆయన గెలుస్తాడా లేదా? గెలుస్తాడు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఏ పార్టీ గెలవబోతుంది? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం గెలవబోతుంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఏ పార్టీ గెలవబోతుంది? ఏ పార్టీ కాదు, మేము ఉద్యోగస్తులము, మా జోలి రావద్దు. మంగళగిరి నియోజకవర్గం నుండి లోకేష్ బాబు, అటేమో లావణ్య పోటీ చేస్తారు. ఇద్దరిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య గారు 5 నుంచి 6,500 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటారా, ఈ చుట్టుపక్కల ఉన్న 8-9 గ్రామాలకు సంబంధించి గతంలో ఆర్కే గారు ఉండగా 16 నుంచి 18 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ప్లస్ ఎంపీ ల్యాండ్స్ నుంచి కొంత 26% ఎంత వచ్చింది, ఖర్చు పెట్టారు. ఈ కామన్ ఏరియాగా మనకు మంగళగిరి సరౌండింగ్ ఏరియా. ఈ మంగళగిరిలో విపరీతంగా దాదాపుగా 112 నుంచి 114 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇది 2 సంవత్సరాల నుంచి ఎంసీ అని ఉంది కదా, ఇక్కడ పనులు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ చుట్టుపక్కల కొన్ని అటు ఇటు 2-3 గ్రామాలు ఉన్నా కానీ ఏది కమ్యూనిటీ పరంగా యావరేజ్గా అయితే మాత్రం 5,500 నుంచి 6,000 మెజార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఆర్కే గారి ద్వారా అభివృద్ధి చెందిందన్నారు. అదే ఆర్కే గారు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ప్రజలు అమ్ముతారంటారు. నమ్మకం అంటే ఒకటండి. ఈరోజు గతంలో ఏం జరిగింది, ప్రజెంట్ ఏంటి, రేపేం జరుగుద్ది, వీటిని చూస్తారు కొంతమంది ప్రామాణికంగా చదువుకున్న విద్యావేత్తలు, యువకులు అంతా ఉన్నారు. మహిళలు వీళ్ళంతా కొంచెం విద్యార్థులు. మంగళగిరి నియోజకవర్గంలో ఇటు వచ్చే ఎన్నికల్లో లోకేష్ బాబు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున. అదే వైసీపీ నుంచి లావణ్య పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారంటారు? ఎవరే గెలుస్తారు, టఫ్గానే ఉంది. లోకేష్ బాబు గెలుస్తాడు, వచ్చే ఎన్నికల్లో లావణ్య గారు గెలుస్తారు. లోకేష్ గారే గెలుస్తారు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి టీడీపీ నుండి లోకేష్ బాబు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి లావణ్య పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారంటారు? సమస్య ఉంది, వైసీపీ గెలుస్తుంది. వైసీపీ సమస్య లేదు. ఎంత మెజార్టీ వస్తుంది? గెలుస్తుంది, ఎంతని చెప్పలేను కానీ వైసీపీ గ్యారంటీ. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేస్తున్నాడు, వైసీపీ నుంచి లావణ్య పోటీ. ఎవరు గెలుస్తారు? అవన్నీ మాకు తెలియదు. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. మాకు మరి లోకేష్ లోకేష్ మీకు లోకేష్ గెలుస్తాడా లేదా ఇక్కడ? మాకు తెలియదు, మేము చెప్పలేకుండా.
మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తున్నాడు, లావణ్య పోటీ చేస్తున్నాడు. ఏం మనకేం తెలియదండి. మనం ఏదో పని చేసుకునే వాళ్ళం, మాకు ఆ సమయానికి ఏది ఉంటే అది వేయటం అంతే. మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ పోటీ చేస్తున్నాడు, వైసీపీ నుంచి లావణ్య పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారు? లోకేష్ గారండి. ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ అనేది ఒక 10,000 పెంచి రావచ్చండి. లోకేష్ అయితే గెలుస్తారు కంపల్సరీగా. అతనికి భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల అభిమానం ఉంది. నాకు రాకపోయినా మాలాంటి రిక్షా వాళ్ళకి కానీ కొద్దో గొప్ప ఒక 50% 2019 నుంచి శుభ్రంగా చేశారు. చాలా వరకు పేదవాళ్ళకి 50% అన్ని వస్తువులు కూడా ఇచ్చాడు. రాబోయే రోజుల్లో మీ ద్వారా ఆయన మేము కోరుకునేది ఒకటే, ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉండే ప్రతి పేదవాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా ఉన్నప్పుడు ఇంకొక 2-3 సార్లైనా ఎమ్మెల్యేగా అవకాశం ఉంటుంది కంపల్సరిగా కూడా. అది కాకపోతే ఇప్పుడు ఇచ్చిన మాట రేపు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఉంటేనే ఏ రాజకీయ నాయకుడికైనా లైఫ్ ఉంటుంది. అది కంపల్సరిగా నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో హామీలు ఇచ్చాము, రేపు మళ్ళీ మనం గెలిచిన తర్వాత పారేస్తే 2014లో ఎలా రిపీట్ అవుతుందో 2029 కూడా అదే రిపీట్ అవుతుంది. అది కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మిగతా ఉన్న క్యాండిడేట్ మీద భారీ మెజార్టీతో కూడా గెలుస్తారు. టీడీపీ తరఫున ఏమో పోటీ చేస్తున్నాడు, వైసీపీ నుంచి ఏమో ఆవిడ పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారు? మీ లెక్క ఎట్లా ఉందండి? మాదేమీ లేదు, మరి మాది కూడా ఏమీ లేదు. మీరేం చెప్తే మీరే చేతి మేము అదే. ఇప్పుడు మీ లెక్క ఎట్లా ఉంది? మా లెక్కే ఉండదు, ప్రజలు నాడి మీరు ఓటు వేస్తారా వేయరా? మాది ఎక్కడ కాదు, ఎక్కడని సరే ఇక్కడ కాదు సరే, ఎక్కడ కానప్పుడు అనవసరం వెళ్ళిపోండి. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? అంటే కోరిక అయితే టీడీపీ గెలవాలనే ఉంది. టీడీపీ గెలవాలి. నువ్వు చెప్పు, టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? టీడీపీ మీదే ఉందండి ఎక్కువ శాతం. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? నాకు అసలు తెలియదు సార్. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి ఇటు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి. వైసీపీ నుంచి లావణ్య పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారు? పక్క నారా లోకేష్ గారు గెలుస్తారు. ఎంత మెజార్టీ వస్తుంది? పక్క బంపర్ మెజారిటీ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? వైసీపీ. అమ్మా నువ్వు చెప్పు, మంగళగిరి నుంచి టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? తెలీదు. ఏదో ఒకటి చెప్పమ్మా. తెలీదండి. ఏమో మనం ఎక్సెప్ట్ చేయలేం కదా, ఏదొస్తుందో చూద్దాం. చెప్పను బ్రదర్. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం గెలవబోతుందా, వైసీపీ పార్టీ గెలవబోతుందా? వైసీపీకి వెళ్ళిపోతుంది. మీరు వైసీపీకే గెలిచింది. వైసీపీ గెలుస్తుంది. ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? వైసీపీ గెలుస్తుంది. మంగళగిరిలో తెలుగుదేశం గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుందా? అదే ఎవరు చెప్తారు? మీరే చెప్పండి. ప్రజలు నాడు ఏం తెలుస్తుంది? మీరు ప్రజలే కదా, అందుకు అడుగుతారు. అవ్వచ్చు. ఏ పార్టీ అభిప్రాయం గెలుస్తుంది? వాళ్ళకుంటుంది. మీ అభిప్రాయం చెప్పండి అమ్మ. ఏమో చెప్పలేం మేము కూడా. అమ్మ మీరు? అభిప్రాయం చెప్పలేము, ఎందుకంటే పోటీ ఆ రోజుకి ఎలా ఉంటుంది, ఎలక్షన్ ఎన్నిక రోజు జరిగే రోజుకి మారిపోవచ్చు, ఫ్రెండ్ ఏ పార్టీ అయినా రావచ్చు, అది ఊపి చెప్పలేం కదా. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం గెలవబోతుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా? తెలుగుదేశమే. ఎందుకు గెలవాలి తెలుగుదేశం? ఎందుకు జగన్ వచ్చిన నాకు ఇచ్చేస్తాడు మళ్ళీ. ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుందా? ఏది గెలిచినా చేసేవాడు ఎవడు లేడు. అది వాడు చేయడు వీడు చేయడు, మా తిప్పలు మాకు. అది మంగళగిరి నుండి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి లావణ్య పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు? లావణ్య గెలుస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ 10 ఓట్లు కావచ్చు, 10,000 ఓట్లు కావచ్చు. మెజార్టీ మనం ఏం చెప్పగలుగుతాం? అంతకుముందు ఆర్కే గారు 12 ఓట్లతో గెలిచాడు. మెజార్టీ ఇదే ఉంది. సానుభూతి ఉండదంటారా? ఇదివరకు ఒకసారి ఉంది సానుభూతి ఉంది. సానుభూతి లేకుండా ఎట్టుంటుంది? ఓడిపోయిన ఉంటుంది. ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం గెలవబోతుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా? లోకేష్ గెలకబోతున్నాడు. ఎంత మెజార్టీ? 3,000 మెజార్టీ. 3,000 మెజార్టీ. ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి లావణ్య పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? నారా లోకేష్ వస్తుంది. తెలుగుదేశం నెగ్గుతుంది. ఎంత మెజార్టీ? 50,000 మెజారిటీ వస్తుంది. 50,000. 50,000 మెజారిటీ. తెలుగుదేశం వైసీపీ. మంగళగిరి వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఏ పార్టీ గెలవబోతుంది? తెలుగుదేశం, వైసీపీ? వైఎస్ఆర్ ఏం చెబుతాం మీకు? వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. మీ వైఎస్ఆర్ గెలుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది, జగన్ గెలుస్తాడు. తెలుగుదేశం గెలవబోతుందా, వైఎస్ఆర్సీపీ గెలవబోతుందా?
మేము హైదరాబాద్ అండి. తెలుగుదేశం గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా చెప్పమ్మా. ఏ పార్టీ తెలుగుదేశమే అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నాం? వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం గెలవబోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా? నా తెలిసిన వరకు తెలుగుదేశమే. తెలుగుదేశం ఎంత మెజార్టీ వచ్చింది? మెజార్టీ ఎంత వచ్చింది? మెజార్టీ చెప్పలేం కానీ గెలవడం మాత్రం ఖాయమే. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో తెలుగుదేశం గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? వైసీపీఏ గెలిచిద్ది. ఎంత మెజార్టీ గెలుస్తుంది? ఎంత మెజార్టీ అన్నా చెప్పలేము, వైసీపీఏ గెలిచిద్ది. వైసీపీ గెలుస్తుంది. ఎందుకు వైసీపీ గెలాలా? అన్ని మంచి చేస్తున్నాడని. ఏం పని చేశాడు? నీళ్ళు వదలమానయ్య, ముందు నీళ్ళు వదిలితే నోరులు ఎంచేవాళ్ళు ఎన్నో అల్లాడిపోతున్నాయి గేదెలు అన్నీ. కనీసం నీళ్లు మాకు కొల్లకుండేవి, నీళ్ళు లేకుండా అయిపోయింది. నీళ్లు పంపుల్లో నీళ్ళు కూడా రావట్లా. జనాలకి వెళ్ళి బాగానే చేస్తున్నాడు. నీళ్లు కూడా వదిలితే ఆయనకే పడతాయి ఓట్లు. అది రోడ్లు బాగు చేసింది లేదు, ఏది రోడ్లు బాగు చేసింది లేదు, కాలాలకు నీళ్ళు వదిలేదు, కొల్లకు వచ్చాయి నీళ్ళు. బాగా చేసాడని చెప్తున్నావు, అన్ని కావాలని చెప్తున్నావు. చెబుతున్నానుగా, మరి ఎవరికి వేస్తావు? నీళ్ళు వదలమను, నీళ్ళు వదిలితే మళ్ళీ వైసీపీ వచ్చింది. నీళ్ళు వదలకపోతే ఏం మాట్లాడుతున్నావు? నీళ్ళు వదలకపోతే మా వదిలినా వదలకపోయినా ఆయన వస్తాడు. సరే సరే.